जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी, जोहार लाल बहादुर शास्त्री जी, जोहार लाल बहादुर शास्त्री जी, अमर रहे महात्मा गांधी जी, अमर रहे महात्मा। అక్కడికి జట్టు చేస్తారు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతోత్సవం, అదేవిధంగా భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇద్దరు జయంతోత్సవాలు ఈ రోజున మనం జరుపుకోవటం, ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చాక ప్రజాస్వామ్య విలువలు కాపాడే దేశాల్లో అత్యంత పెద్ద దేశం భారతదేశం. ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఒక స్వతంత్ర దేశంలో మన దేశానికి గర్వంగా భారతదేశం చెప్పుకోగలుగుతున్నాం అంటే స్వర్గీయ జాతిపిత బాపూజీ గారి పుణ్యభావంతో స్వాతంత్ర త్యాగాలతో వచ్చినటువంటి స్వతంత్రం. ఒకవైపు ఆదర్శమూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా మహాత్మా గాంధీ గారి విధానాలు, విధి విధానాలు వారి పాఠ్యాంశాల్లో పెట్టుకొని ఇప్పుడు కూడా గాంధేయ పాలసీగా, గాంధేయ సిద్ధాంతాలుగా ప్రపంచ దేశ అధినేతలు ఎంతో మంది ఆచరిస్తున్నటువంటి సందర్భం మన అంత గర్వకారణం. డిపెండెంట్స్ ఎవరు ఉన్నారు, డిప్రెస్డ్ క్లాసెస్ కావచ్చు, ఒక విమెన్ కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఎవరైనా పని చేసే వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరికీ భద్రత ప్రొవైడ్ చేయడం ఆయన లైఫే ఆయన మెసేజ్. కాబట్టి ఆయన లైఫ్ నుంచి నేను నేర్చుకున్నది ఇది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎంత దూరం మనం అది అన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతామో, ప్రాక్టీస్ చేయగలుగుతామో దేశానికి అది. మహాత్మా గాంధీ గారు, యాజ్ ఫర్ as లాల్ బహదూర్ శాస్త్రి గారు మన అందరికీ తెలిసినది. సింపుల్ లైఫ్, ఆయన లైఫ్ స్టైల్ సింపుల్ లైఫ్ స్టైల్, పొలైట్ డిమెనర్, పొలైట్ మనిషి, థర్డ్ పాయింట్ బట్ ఫర్మ్ అంట. ఆయన ఒకసారి అన్ని ఇష్యూస్ ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితిలో అది ఇంప్లిమెంట్ చేసేదాకా పట్టుబడి అలా ఫాలో చేసి ఉండే మనిషి అని విన్నా. అందరితో ఈరోజు షేర్ చేయడం వల్ల నాకు కూడా ఒక చాలా సంతోషం. సో మీ అందరికీ మరో ఒకసారి గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు.